ఈ దినము మట్టలాదివారము. మట్టలాదివారం అనగా పామ్ సండే. ఇంగ్లీష్లో చెప్పమనలా. మట్టలాదివారం అంటే ఏంది అని అడిగిన. మట్టలాదివారం అంటే యేసు ప్రభువు యెరూషలేములోకి ప్రవేశించే జయ ప్రవేశం అన్నమాట. అంటే ఆయన 33.5 సంవత్సరము ఆయనకి, మరి 3.5 సంవత్సరము ఆయన పరిచర్య జీవితంలోనికి వచ్చిన తర్వాత ఇది లాస్ట్ ప్రయాణం, చివరి ప్రయాణము. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆయన ప్రయాణం చేసినట్లుగా ఉన్నది అనేది మనము గమనించినట్లయితే, మనము 4 సువార్తలలో కూడా ఈ వాక్యాన్ని, మరి ప్రవచనాత్మకమైనటువంటి ఈ వాక్యము జకరియా గారు ప్రవచించున్నారు. ఈ మాట జకరియా గ్రంథము 9:9 నుంచి 12 వరకు మనం చదివితే అక్కడ ఈ వాక్యాన్ని బట్టి మనకు తెలియజేయబడుతుంది. మరి ఆ వాక్యాన్ని ఎత్తి మత్తయ్య, మార్కు, లూకా, మరి యోహాను గారు ఈ యొక్క మాటను ప్రస్తావిస్తూ మరి ఈ యొక్క అధ్యాయాలలో మనం చూస్తున్నాము. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 4 సువార్తల్లో 4 సువార్తల్లో ఈ మాటను మనకు తెలియజేస్తున్నారు. ఈ మాట దేవుడు, ఎందుకంటే ఈ ప్రపంచంలోని కావచ్చు, ఒక మనిషి యొక్క జీవితంలోని కావచ్చు, అంటే వ్యక్తుల్లోకి, అంటే ఆయన ప్రవేశించేటటువంటి విధానము. మట్టలాదివారం అనగా ఆయనకి మన మీద పూర్తి అధికారం ఉన్నది, పూర్తి బాధ్యత అనేది ఉన్నది. కాబట్టి మనల్ని ఆయన కోరుకున్నటువంటి దేవుడు, మన మీద ఆయనకి అధికారము ఉన్నది అని తెలియజేసేటటువంటి మాట ఇది. మట్టలాదివారం అనగా దేవుడు యెరూషలేములోనికి జయప్రవేశం చేసినటువంటి దినము. ఈ దినాన్ని మట్టలాదివారముగా, మరి ఆనాడు విశ్వాసులు మరి ఖర్జూరపు మంటలు తీసుకొని ఆయన్ని ఆహ్వానించినట్లుగా, మరి ఆయన వచ్చేటటువంటి మార్గంలో మరి వారి యొక్క బట్టలను పరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ 4 సువార్తల్లో ఈ వాక్యాన్ని మరి వాళ్ళు ఎత్తి రాసున్నారు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి మనము 11 వరకు చదవద్దమ్మా, చెప్తున్నాను, చదవద్దు. అదేవిధంగా మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుంచి, మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుంచి మీరు చూసుకొనడమ్మా, అంతే. 1 నుంచి 11 వచనాలు, అంటే 10 వచనాలు. అదేవిధంగా లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 29 నుంచి 40 వరకు. అదేవిధంగా యోహాను సువార్తలో 12 నుంచి 16 వచనాలు అన్నమాట. ఇక్కడ ఈ యొక్క అంశాన్ని గురించి తెలియజేయబడి ఉన్నది. అదేవిధంగా మనము లూకా సువార్తలో మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. 19వ అధ్యాయము, లూకా 19:28 నుంచి 40 వచనాలు. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలనని ముందు సాగిపోయాను. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే, బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి
మీరు ఎదుటనున్న మీరు గ్రామమునకు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో అందులో మీరు ప్రవేశింపగానే ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడు దాని మీద ఏ మనుషుడును ఎన్నడును కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిరి. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు ప్రభు పేరిట వచ్చుచు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూసిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రం చేయసాగిరి. ఇక్కడ మనం చూసినట్లయితే బేతనియా అనేటటువంటి 2 గ్రామాల నుంచి ఒలీవల కొండ దగ్గర నుంచి యేసుక్రీస్తు బయలుదేరినట్లుగా మనం చూస్తున్నాము. బయలుదేరి ఆయన చెప్పినటువంటి మాట ఇద్దరు శిష్యులను పిలిచి ఆ యొక్క గాడిదను విప్పుకొని రమ్మని చెప్పినట్టుగా మనం చూస్తున్నాము. ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి మాటను మనము వినాలా, దేవుడు చెప్పినటువంటి మాటకు మనము లోబడాలా, దేవుడు చెప్పినటువంటి మాటకు మనము విధేయతను చూపించాలా. మనము ఆదికాండంలో చూసినట్లయితే నోవాహు దేవుని యొక్క మాటకు విధేయతను చూపించి, మరి దేవుడు ఆ యొక్క దినములలో ఈ లోకము ఎంతో చెడిపోయి ఉన్నది కాబట్టి నేను జలప్రళయాన్ని రప్పించబోతున్నాను, మీరు నీ కుటుంబం కొరకు ఓడను సిద్ధపరచుకోమని చెప్పినప్పుడు మరి ఆయన ఆ ఓడను దేవుడు ఏ రీతిగా అయితే తనకి కొలతలు ఇచ్చి దాన్ని చేయమన్నాడో ఆ రీతిగా చేసినట్లుగా మనం చూస్తున్నాము. ఎందుకంటే దేవుని యొక్క మాటకు విధేయతను చూపించినటువంటి మనుషుడుగా ఆయన దేవుని యొక్క దృష్టిలో కృప పొందినటువంటి వ్యక్తిగా నోవాహును చూస్తున్నాము. అదేవిధంగా మనము అబ్రహామును చూసినట్లయితే దేవుడు అతనితో చెప్పాడు ఫలానా దగ్గరికి వెళ్ళు అన్నప్పుడు ఎక్కడికి ఏమి అని అనకుండా దేవుడు చెప్పినటువంటి మాటకు విధేయతను చూపించి ఆయన వెళ్ళమన్న చోటుకు వెళ్ళాడు. అదేవిధంగా ఒక్కగానొక్క కుమారుడిని బలి అడిగినప్పుడు ఇవ్వను అనకుండా ఆ కుమారుణ్ణి ఆ మోరియా పర్వతానికి తీసుకెళ్ళి బలిచ్చేదానికి ఆయన సిద్ధపడ్డాడు. దేవుని యొక్క మాటకు విధేయతను చూపించినటువంటి వారుగా మనము మరి నోహు గారిని అబ్రహాము గారిని చూస్తున్నాము. అదేవిధంగా యేసు ప్రభు ఇక్కడ ఆయన శిష్యులతో చెప్పాడు ఏమని, ఆ గాడిద నాకు కావలసి ఉన్నది కాబట్టి దాన్ని తీసుకొని రండి. ఆ గాడిద కలిగినటువంటి యజమానుడు మిమ్మల్ని ఏదైనా అడిగినప్పుడు అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి అని అన్నాడు. వీళ్ళు ఏందబ్బా మనమైతే ఈరోజు ఒక చిన్న పని చెప్పినప్పుడు చేస్తామా? ఏదైనా పెద్ద పని బాగా ఘనంగా ఉండేది, అందరికీ కనబడే విధంగా, అందరూ చూసే విధంగా, అందరూ మెచ్చుకునే విధంగా ఉండే పనిని చేయాలంటేనే మనము ఇష్టపడతాము. పనికిరాని పని చెప్పినప్పుడు దానికి ఎవరు కూడా ఇష్టపడి దాన్ని చేయరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మన కన్వెన్షన్ జరుగుతున్నది అనుకో, అప్పుడు చాలా పనులుంటే మిమ్మల్ని పిలిచి అమ్మా ఇదంతా ఊడవండి, ఇవంతా కడగండి అని చెప్పానంటే వచ్చి వాటిని కడిగేదానికి అంత ఇష్టం అనేది చూపించరన్నమాట. ఎందుకంటే కొద్దిగా అందరినీ ఆహ్వానించండి అమ్మా, అందరినీ రిసీవ్ చేసుకోనండి, అందరినీ తీసుకొచ్చి కూర్చొని అదైతే అందరికి కనబడుతుంది కాబట్టి దాన్నైతే చేయటానికి మనము ముందుకు వస్తాము. కానీ కొంచెం కీతాగా చిన్న పనులుగా ఉండే వాటిని చేయటానికి మనము ఇష్టపడము. కానీ ఈ శిష్యులు ఏం చేశారంట, ప్రభువు ఆ యొక్క గాడిదను
తీసుకొని రమ్మన్నప్పుడు ప్రభువు మాటకు విధేయతను చూపించారంట. ప్రభువు మాట విని ఆ గాడిదను తీసుకొని రావటానికి వెళ్ళారంట. మరి ఆ యజమానుడు ఏమంటాడో, మనం ఇప్పుతుండగా ఆయన ఏమంటాడో అని నేను అనుకోలేదంట. పోయి ఆ గాడిద పిల్లను విప్పుతూ ఉన్నప్పుడు ఆ యజమానుడు వచ్చి, ఎందుకయ్యా దీన్ని ఇప్పుకుంటున్నారన్నప్పుడు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అన్నాడంట. ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. ఈరోజు నువ్వు నేనైతే, అయ్యా ఎక్కడో ఒక దగ్గర తీసుకోబానండి, ఎప్పొద్దు మా పశువు ఇది అని చెప్పేసి మనము కట్టడి చేస్తాము, వాళ్ళని నిరాకరిస్తాము, వాళ్ళని ఇప్పనీయకుండా చేస్తాము. కానీ ఆ యజమానుడు ఏం చేశాడంట, ఏమీ మాట్లాడలేదంట, మారు మాట్లాడకుండా. ఎందుకంటే దేవుని యొక్క పనికి మనం ఎప్పుడు కూడా సిద్ధపాటుగా, దేవునికి ఏదన్నా ఇవ్వాలన్నప్పుడు మనం ఎప్పుడు కూడా అరకొరతలుగా ఉండకుండా సంపూర్ణంగా మనం ఇచ్చేవారముగా, మనస్ఫూర్తిగా మనం ఇచ్చేవారముగా, దేవుడికి ఏది చేయాలన్నా కూడా మనము ధారాళంగా చేసేవారముగా ఉండాలా. అదే ఆ యజమానుడు కూడా చేశాడు. ఆ గాడిదను విప్పుకొని ప్రభువు కొరకు తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. తీసుకొని వచ్చి ఆ గాడిద మీదంట అంతకుముందు ఎవరు కూడా ఎక్కలేదంట, ఎవరు కూడా ఆ గాడిద మీద కూర్చోలేదంట. దాని మీద ఎటువంటి బరువు కానీ ఎటువంటి భారము కానీ పెట్టలేదు. ఎందుకంటే గాడిద అనే దానికి మనం చూసినట్లయితే అది ఒక అపవిత్రమైనది. అది మైలు బట్టలు మోసేది, అది ఉప్పు బస్తాలు మోసేది, అది ఉప్పు పర్రల్లో తిరుగులాడేది. కాబట్టి దాన్ని ఎవరు కూడా ప్రేమించే విధంగా అది ఉండదు. గాడిదంటే ఒక అపవిత్రమైనటువంటి జంతువుగా భావిస్తాము. అన్ని జంతువులలో గాడిద మాత్రమే సమాధానానికి, శాంతికి చిహ్నంగా మనము దాన్ని మాత్రమే చూడగలము. యేసుక్రీస్తు గాడిదనే ఎందుకు కోరుకున్నాడు? ఎన్నో ఉన్నాయి కదా, వాటన్నిటిని కోరుకోకూడదా? మరి గాడిదని మాత్రమే ఎందుకు కోరుకున్నాడు? దాని మీద కూర్చోవాలని ఎందుకు ఇష్టపడ్డాడు? ఎందుకు ఇష్టపడ్డాడు? గాడిద మీదనే కూర్చొని ఆయన ఆ యెరూషలేము పట్టణంలోకి వెళ్ళాలని ఎందుకు ఇష్టపడ్డాడు? ఎందుకంటే గాడిద అపవిత్రమైనటువంటి జంతువు. నిర్గమకాండంలో 34:20 వచనంలో చూసినట్లయితే మనము గాడిదకు బదులుగా ఏమి ఇవ్వాలంట? గొర్రె పిల్లనైనా పొట్టేలు పిల్లనైనా ఇవ్వాల బలిగా. గాడిదకు బదులుగా ఏమి ఇవ్వాలంట? గొర్రె పిల్లనైనా పొట్టేలు పిల్లనైనా ఇవ్వాల. గాడిదను బలిచ్చేదానికి లేదు, ఎందుకంటే అది అపవిత్రమైనది. ఒకవేళ దాని బదులు గొర్రె పిల్లను ఇవ్వలేకపోతే ఆ గాడిదను మెడ విరిచి చంపాల. అది దానికి ఉన్నటువంటి కట్టడ. కానీ యేసు ప్రభువు కాడికి వచ్చేకలికే ఎవరు కూడా నశించిపోవుట ఆయనకు ఇష్టం లేదు. ఆ గాడిది అలా మెడ విరిచి చంపటం అనేది దేవునికి ఇష్టమైన కార్యంగా కనబడల. కాబట్టి ఆ గాడిదకు బదులుగా ఈయన మరణించటానికి సిద్ధపడ్డాడు. ఆ గాడిద మీద కూర్చోవాలని ఈయన ఇష్టపడ్డాడు. ఆ గాడిద మీద ఆయన్ని రాజుగా ఆ యొక్క నగరంలోనికి ప్రవేశించాలని ఆయన ఇష్టపడ్డాడు. ఎవ్వరు కూడా ఎక్కనటువంటిది, ఎప్పుడు ఎవరు ఎక్కనటువంటి ఆ గాడిదను ఆయన ఎక్కి యెరూషలేములోనికి ఆయన జయప్రవేశం చేసినటువంటి దినము మట్టల ఆదివారము. మన జీవితంలోనికి, మన సంఘములోనికి, మన సమాజంలోనికి, మన యొక్క వ్యక్తిగత జీవితాల్లోనికి వచ్చేటటువంటి దినము. యేసు ప్రభువును మనము ఏ రీతిగా రిసీవ్ చేసుకుంటున్నామన్నది మనం గ్రహించవలసినటువంటి విషయము. ఈ మట్టల ఆదివారము దేవుడు నన్ను దర్శిస్తున్నాడా? నా కుటుంబాన్ని దర్శిస్తున్నాడా? నా కుటుంబానికి నేను సాదరంగా ఆహ్వానించేటటువంటి స్థితిలో ఉన్నానా? నా జీవితంలోనికి నేను ఆయన ఆహ్వానించేటటువంటి స్థితిలో నేనున్నానా అనేది మనము గ్రహించాల. కాబట్టి అక్కడ తరువాత వారు యేసునందుకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరచరి. బట్టలంట
దారి పొడుగున పరిచరి బట్టలకి మన యొక్క జీవితాలు, మన యొక్క హృదయాలు, మన యొక్క మనసులు ఆయన పాదాల దగ్గర మనం సమర్పించుకునే వారముగా ఉండాలి. విధేయత అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా తండ్రి యొక్క మాటకు విధేయతను చూపించేటటువంటి కుమారుడుగానే మనకు కనిపిస్తున్నాడు. తండ్రి మాటను నెరవేర్చేటటువంటి బాధ్యత కలిగినటువంటి కుమారుడుగా మనం చూస్తున్నాము. తండ్రి ఏదైతే చెప్పాడో ఈ లోకానికి వెళ్ళి నువ్వు ఆ పనిని చేయాలని చెప్పినప్పుడు ఆ పని కొరకు వచ్చి ఆ పనిని సంపూర్ణంగా చేసేటటువంటి చిత్తాన్ని ఎరిగినటువంటి కుమారుడుగా, విధేయత కలిగిన కుమారుడుగా మనము యేసు ప్రభువును చూస్తున్నాము. అదేవిధంగా విధేయత కలిగినటువంటి శిష్యులుగా ఆ గాడిదని ఇప్పుకొని వచ్చినటువంటి ఆ శిష్యులను మనం చూస్తున్నాము. అదే ప్రకారంగా ఆ యజమానుడు కూడా విధేయత కలిగి ఆ గాడిదను ఇప్పుకొని వెళ్ళేదానికి ఆయన సమ్మతించినట్లుగా మనం చూస్తున్నాము. అదే ప్రకారంగా వస్తున్నప్పుడు వారి యొక్క బట్టలు పరచి ఆయన్ని సాదరంగా ఆ యొక్క యెరూషలేము పట్టణంలోనికి వారు ఆహ్వానించినట్లుగా సంతోషముతో యెహోవా పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక. ఇది ప్రవచనము. ఎందుకంటే కీర్తనకారుడు 118వ కీర్తన 26వ వచనంలో చెప్తున్నాడు కదా, 118 యెహోవా పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక. యెహోవా మందిరములో నుండి మిమ్ము దీవించుచున్నాడు. పైన చూడమ్మా. అమ్మ, యెహోవా పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక. కొంచెం కింద చూడు, కింద చూడు. యెహోవాయే 26 కదా చెప్పాను. 118 26 వచ్చిన యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదమునందునుగాక. ఇక్కడ మనమేం చూస్తున్నాం? ఇక్కడ ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక. ఏ పేరిట వస్తున్నాడు? ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక. ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టినప్పుడు దేవదూతలు ఏమని ఆయన్ని స్తుతించారు? సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు, తనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. అదే మాట ఈనాడు కూడా అందరూ కూడా కూడి జన సమూహం అంతా కూడా ఏమంటున్నారు? సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద తనకిష్టమైన మనుషులకు సమాధానమును కలుగునుగాక. సమాధానానికే కర్త ఆయన, అల్లరికి కర్త కాదు. ఎందుకంటే సమాధానకర్తగా ఆయన యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశిస్తున్నాడు. మనము జకరియా గ్రంథంలో మనం 9వ అధ్యాయము 9వ వచనం నుంచి కింద వరకు మనం చూసినట్లయితే అక్కడ మనము కొన్ని విషయాలను సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఈ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా నేను చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయుదును. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించదను. బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి. ఆమేన్. రెండింతల మీకు మేలు చేసేదను. కట్టబడి ఉన్నటువంటి గాడిదను ఏ బంధకాలలో, ఏ కట్టల్లో, ఎటువంటి నువ్వు ఏ పరిస్థితుల్లో కట్టబడి ఉన్నావో ఆ కట్టను తెంపటానికి, ఆ కట్టను విడిపించటానికి, ఆ బంధకాలను విడిపించటానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మెస్సయ్యగా యెరూషలేములోనికి ఆయన నీతిపరుడుగా
రక్షణకుడుగా, సాత్వికుడుగా, దీనుడుగా ఆయన ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాము. గుర్రమునకు సాదృశ్యము యుద్ధము. రక్తపాతముతో కాదు, గొడవలతో కాదు, గుర్రముల మీద వచ్చి కత్తి పట్టుకొని ఈటి పట్టుకొని యుద్ధానికి రాలేదు కానీ ఆయన సాధారణంగా గాడిద మీద కూర్చొని సమాధానకర్తగా ఆయన వచ్చాడు. శాంతికి ప్రదాతగా, శాంతి దూతగా, సమాధానకర్తగా. యుద్ధము కాదు, విల్లు కాదు, బల్లెము కాదు, గుర్రాలు కాదు, రౌతులు కాదు, ఏవి కూడా నేను లేకుండా సమాధానకర్తగా నేను, సమాధానముతో నేను సమస్తమును కూడా చేస్తాను అని దీనుడై, రక్షకుడై, నీతిపరుడై ఆయన యెరూషలేము వీధుల్లో ఆయన గాడిద మీద ఎక్కి ఆయన ఆ వీధుల్లో తిరిగాడంట. యుద్ధానికి కాదు, దావీదు అన్నట్లుగా మాట నా నోట రాకముందే వారు యుద్ధమునకు సిద్ధమవుతున్నారు, కానీ నేను సమాధానాన్నే కోరుకుంటున్నాను. యేసయ్య దేన్ని కోరుకున్నాడంట? సమాధానం. నువ్వు నేను దేన్ని కోరుకోవాలా? సమాధానం. సమాధానానికే కర్త. తండ్రికి లోకానికి సమాధానము లేని సమయములో, బ్రద్దలైన సందుల్లో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నిలబడ్డాడు. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినప్పుడు దాంట్లో ప్రభువైనటువంటి యేసయ్య నిలబడ్డాడు. తండ్రికి లోకానికి సమాధానకర్తగా, సమాధానాన్ని ఇచ్చేదానికి ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు. రక్తాన్ని ధారపోయడానికి సిద్ధపడ్డాడు. ఏమీ లేనటువంటి దరిద్రుడుగా, రిక్తుడుగా ఈ లోకానికి వచ్చాడు. రాజుగా, రారాజుగా, ధవల అశ్వం మీద రావాల్సినటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఒక సాధారణమైనటువంటి గాడిదనికి ఆ యెరూషలేము పట్టణంలోనికి ఆయన రావటము ఎంతో అద్భుతకరము. అందుకే ప్రభు పేరిట వచ్చువాడు జయము, జయము, ఓసన్నా జయము, ఓసన్నా జయము. ఎందుకు నీ శిష్యులు ఇలాగ కేకలేస్తున్నారు, అరుస్తున్నారు? వాళ్ళని నివారించు, వాళ్ళని వారించు, వాళ్ళని చెప్పొద్దని చెప్పు అన్నప్పుడు వాళ్ళు ఊరకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయన్నాడు. ఈ రాళ్ళు అనగా ప్రకృతి అంతా కూడా ఆయన్ని స్తుతిస్తుందంట. ఈ రాళ్ళు అనగా అన్య జనాలు, వీళ్ళందరూ కూడా ప్రకృతి యావత్తు కూడా నన్ను స్తుతిస్తుంది. వీరిని నువ్వు గమనమని చెప్తే వాళ్ళని అరవకుండా చేసే ఈ ప్రకృతే నన్ను స్తుతిస్తుంది. స్తుతించేటటువంటి ధన్యత ఈ ప్రకృతికి కలుగుతుంది. వీళ్ళను వారిస్తున్నావా? వాళ్ళు ఎంతో విధేయతగా యేసుక్రీస్తును మరి తమ బట్టలు పరచి ఖర్జూరపు మట్టలతో ఆయన్ని స్వాగతం పలికారంట ఆ యెరూషలేము పట్టణంలోకి. ఈ మట్టల ఆదివారంలో మెయిన్ కేంద్రం ఎవరంట? గాడిద. మూల కేంద్రమైనది గాడిద. ఎందుకంటే ఆ గాడిద మీద అంటే ఎవరూ కూర్చోలేదంట, ఆ గాడిద మీద ఏ బరువు పెట్టలేదంట. అది ఏ విధంగా కూడా పనికి వాడబడినటువంటి గాడిద కాదు. ఏ పనికి కూడా దాన్ని వాడలా. కాబట్టి దాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు 10 మంది ఉన్న దగ్గర దాన్ని నిలబెడితే అది సక్రమంగా ఉంటుందా? ఏం చేస్తుంది? అది బెదిరిపోతుంది కదా, కలతరపడిపోతుంది. ఒక కొత్త పశువుని కానీ ఏదైనా కూడా మనం కొత్తగా కొనుక్కొచ్చి మనం ఇంటి దగ్గర మనం నలుగురం దాని దగ్గరకు పోతే అది మనకు అలవాటు కాకపోతే ఏం చేస్తుంది? అది పరిగెత్తుకుంటున్న అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది, బెదిరిపోతూ ఉంటుంది, భయపడుతూ ఉంటుంది, కలతరపడుతూ ఉంటుంది. కానీ ఈ యొక్క గాడిదంట యేసు ప్రభువు ఎక్కి దాని మీద కూర్చున్నప్పుడంట గాడిదకు మామూలుగా ఎలాంటి స్వభావం ఉంటుంది? ఎలాంటి స్వభావం ఉంటుంది గాడిదకు? మూర్ఖత్వము,
మొండితనం ఉంటుంది, గాడిదకు మూర్ఖత్వము మొండితనం ఉంటుంది. అసలు ఏమి తెలియనటువంటి పరిస్థితిలో ఉంటుందన్నమాట. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే తన హస్తాలు ఆ గాడిద మీద పెట్టాడో అదేమైపోయిందంట? ఏమైపోయిందమ్మా? ఏమైపోయింది? సరైనటువంటి ఆన్సర్ కావాలి. అది సాధువైపోయిందంట, విధేయత కలిగిందంట, వినయంగా మారిపోయిందంట, నమ్రతగా మారిపోయిందంట, నిబ్బరంగా మారిపోయిందంట. ప్రభువైనటువంటి యేసుక్రీస్తును మరి ఆ యొక్క గాడిద ఎక్కించుకొని ఊరేగిస్తున్నదంట. చుట్టుపక్కల శబ్దాలు వస్తుంటాయి, మట్టలు సవడి, చేతులు చప్పట్లు సవడి, మరి బట్టలు పరుస్తూ చుట్టుపక్కల అలజడి, కేకలు, అరుపులుగా ఉండేటప్పుడు ఆ జంతువు ఎలా ఉంటుంది? సక్రమంగా నడుస్తుందా? వణుకు బెణుకు లేకుండా నిబ్బరంగా భయపడకుండా అది నడుచుకుంటూ పోతుందంట ఆయన ఎక్కించుకొని. ఎందుకంటే యేసయ్య నీ జీవితంలోనికి, నా జీవితంలోనికి వచ్చినప్పుడు మన జీవితము మారిపోతుంది. నువ్వు అంతకుముందు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా సరే, యేసయ్య నీ జీవితంలోనికి వస్తే నీ జీవితం మారుతుంది, నీ బ్రతుకు మారుతుంది, నీ యొక్క పరిస్థితి మారుతుంది, నీ ప్రవర్తన మారుతుంది, నీలో ఒక విధేయత అనేది కనబడుతుంది. ఆ గాడిదలో ఏం కనబడిందంట? విధేయత కనబడ్డదంట, విధేయత, నమ్రత కనబడ్డదంట. ఆయన హస్తాల్లో ఉన్నటువంటి మహిమ ఆ గాడిద మీద ఎప్పుడు పడిందో అది పవిత్రంగా మారిపోయిందంట, బహుగా ఆశీర్వదించబడ్డదంట. ఈరోజు యేసుక్రీస్తు నీ ద్వారా ఏదైనా తీసుకొని ఉంటే నువ్వేమి ఇవ్వగలుగుతావు? నువ్వు చెప్పు. అసలు నిన్నేమడుగుతున్నాడు ఆయన? ఏమడుగుతున్నాడు? నీ ఆస్తులు అడుగుతున్నాడా? నీ అంతస్తులు అడుగుతున్నాడా? నీ ఇల్లు అడుగుతున్నాడా? నీ డబ్బు అడుగుతున్నాడా? నగలు అడుగుతున్నాడా? ఏమడుగుతున్నాడు ఆయన? సమస్తము నావే. కీర్తనకారుడు అంటున్నాడు కదా, 50వ కీర్తనలు ఏమంటున్నాడు? 1000 కొండల మీద అన్నీ నావే కదా, అన్నీ నావే. నా మాట లేకుండా ఏదైనా కలిగిందా? అన్నీ కూడా ఆయన చిత్తంలో, ఆయన మాట ప్రకారంగా, ఆయన మూలంగానే కలిగి ఉన్నాయి. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదంట. అన్నీ కూడా ఆయన మూలంగానే కలిగినాయి అని దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాము. అడవి మృగములన్నీయు, 1000 కొండల మీద పశువులన్నీయు నావే కదా, కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును కదా, పొలములోని పశ్వాతులు నా వశమై ఉన్నాయి కదా, భూమి అంతటా నిక్షిప్తమైనటువంటి మణులు, మాణిక్యాలు, రత్నాలు, వెండి బంగారములు, భూ జంతువులు, ఆకాశ పక్షులు, సముద్రపు మత్స్యములు అన్నీ కూడా సరే నావే కదా. మరైతే గాడిద నాకు అవసరమైంది అన్నాడు. గాడిద నాకు అవసరమైంది, అన్నీ నావే. మరి గాడిద అవసరమైందంటే ఎందుకు? బాగు చేయాల. బాగు చేయటమే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పని. పడిపోయినటువంటి పాపిని లేవనెత్తటానికి ఆయన వచ్చాడు. నశించిపోతున్నటువంటి ఆత్మను రక్షించటానికి ఆయనకు వచ్చాడు. పాపులను రక్షించడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన తన ప్రియకుమారుని లోకానికి పంపును. ప్రవచనాలు నెరవేర్పు, దానియేలు ప్రవచనం నెరవేర్పు, తిరుగుబాటును 9వ అధ్యాయం, దానియేలు 9వ అధ్యాయము 24వ వచనమమ్మ. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారించుటకును, పాపమును నివారణ చేయుటకు, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. ఎందుకు వచ్చాడంట? తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారించుటకును ప్రభువైనటువంటి యేసుక్రీస్తు లోకానికి
వచ్చినట్టుగా, పాపికి విమోచనము, చీకటిలో ఉన్న వారికి వెలుగు, మరణ ఛాయల్లో ఉన్న వారికి జీవము, నశించిపోతున్నటువంటి వారికి రక్షణ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకానికి వచ్చింది తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికే. తండ్రి చిత్తమును నెరవేర్చటానికే వచ్చినటువంటి కుమారుడు విధేయతను చూపించి ఈ యొక్క యెరూషలేం పట్టణంలోనికి ఆయన శాంతి సమాధానాలతో వచ్చాడు. రక్తపాతముతో కాదు, యుద్ధములతో కాదు, కత్తులతో కార్పణ్యాలతో కాదు, శాంతిగా. బెత్లెహేముకు సమూయేలు గారు వెళుతున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నారంట? సమాధానంతో వస్తున్నావా లేకుంటే యుద్ధానికి వస్తున్నావా అన్నారు. కాబట్టి యేసుక్రీస్తు యుద్ధానికి వస్తున్నాడా, సమాధానంతో వస్తున్నాడా? సమాధానముతో కనికిరాన్ని ప్రేమించినటువంటి దేవుడు, బలిని కోరినటువంటి దేవుడు, కనికిరమునే కోరుతున్నానన్నాడు. పడిపోయినటువంటి పాపిని రక్షించటానికి, బాధల్లో ఉన్న వారిని ఆయన బాగు చేయటానికి, కష్టాల్లో ఉన్నవారిని ఆయన వారి కష్టము నుండి విడిపించటానికి, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు కట్టబడి ఉన్నావో, ఏ వ్యాధుల చేత నువ్వు కట్టబడి ఉన్నావో, ఏ బాధలతో నువ్వు కట్టబడి ఉన్నావో, ఏ యొక్క అపవాది శక్తుల చేత నువ్వు కట్టబడి ఉన్నావో, ఆ కట్టను విప్పటానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. ఈ మట్టల ఆదివారములో మన జీవితంలోనికి ఆయన పూర్తి అధికారాన్ని తీసుకొని మనకు విధేయతను నేర్పించాలని, మనకు నమ్రతను నేర్పించాలని, మనకు తగ్గింపు జీవితాన్ని నేర్పించాలని, లోబడేటటువంటి మనస్సు మనకు కలిగి మనము జీవించాలని నేర్పించటానికే ప్రభువు మన జీవితంలోనికి వస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. మనం సంపూర్ణముగా ఆయనకి సమర్పించుకున్నప్పుడు, మనము పరిపూర్ణంగా ఆయనకు సమర్పించుకున్నప్పుడు, ఎటువంటి అరమరిక లేకుండా, ఎటువంటి అవిశ్వాసము లేకుండా సంపూర్ణంగా నా దేవుడు నన్ను రక్షించుటకు సమర్థుడు, ఆయన నీతిపరుడు, రక్షణ ఇచ్చేటటువంటి దేవుడు, ఆయన సాత్వికుడు, ఆయన దీన మనసు కలిగినటువంటి దేవుడు, రక్షణ నా దగ్గరకు తీసుకుని వచ్చినటువంటి దేవుడని నువ్వు నమ్మితే, నమ్మినటువంటి నీకు ఆయన రక్షణ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు ఈ మట్టల ఆదివారములో మన జీవితాన్ని ఆయన మార్చటానికి, ఆ యెరూషలేములోనికి వచ్చినప్పుడు సంతోషము ఉన్నది అక్కడ, విషాదము ఉన్నది అక్కడ. ఎందుకంటే వారు ఆయన్ని అంగీకరించల. అక్కడ విషాదము చోటు చేసుకున్నది, కన్నీరు పెట్టుకున్నాడు. ఈరోజు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఏడుస్తున్నాడా? మనం ఏడిపిస్తున్నామా? మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా, మన యొక్క చేష్టల ద్వారా దేవుణ్ణి ఏడిపిస్తున్నామా? మన గర్వాన్ని బట్టి పక్కగా వెళ్ళి ఆయన ఏడుస్తున్నాడంట. మన యొక్క ప్రవర్తన బట్టి ఆయన పక్కగా వెళ్ళి ఏడుస్తున్నాడంట. ఇప్పుడు మన ప్రవర్తన ద్వారా దేవుని ఏడిపించే వారముగా మనం ఉన్నామా? మనం తిరుగుబాటు చేసేటటువంటి తత్వంలో మనం ఉన్నామా? లోబడేటటువంటి బిడ్డలుగా మనం ఉన్నామా? ఆయన్ని ఆరాధించి, ఆయన్ని సాధారణంగా మన జీవితంలోనికి ఆహ్వానించి, ఆయనకు తగినటువంటి బిడ్డలుగా మనం జీవిస్తున్నామా? సాధువుగా ఉన్నామా? సాత్వికంగా ఉన్నామా? సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకుంటారంట. నీ సాత్వికము నిన్ను గొప్ప చేస్తుంది. మన సాత్వికం మనల్ని గొప్ప చేస్తుంది. ఆయన వచ్చి, ప్రయాసపడి భారం మోసుకుని సమస్య జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ఎందుకంటే నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను, నా కాడి సులువుగా ఉంటుంది, నా భారము తేలిగ్గా ఉంటుంది. రాజు ఆయన, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. అలాంటి ఆయన దీనుడై, సాత్వికుడై, రక్షకుడై, నీతిపరుడై ఆయన యెరూషలేములోనికి ఆ గాడిద మీద ఆయన జయ ప్రవేశం చేసినట్లుగా మనం చూస్తున్నాము. అందరూ కూడా ఖర్జూరపు మట్టలతో సాదరంగా, ప్రభు పేరిట వచ్చువాడు, ప్రభు పేరిట వచ్చువానికి జయం, జయం, హోసన్నా జయం, జయవీరుడు, జయకరుడు,
శాంతి సమాధానానికి కర్త, సాత్వికమైనటువంటి దేవుడు, దీన మనసు కలిగినటువంటి దేవుడు, దయాళత్వం కలిగినటువంటి దేవుడు, ఎలాంటి మొండి ఘట్టాన్నైనా కూడా మార్చగలిగినటువంటి దేవుడు, తార్సువాడైనటువంటి సౌలుని పౌలుగా మార్చినటువంటి దేవుడు, నిన్ను నన్ను మనందరినీ కూడా మార్చేటటువంటి శక్తి సామర్థ్యత కలిగినటువంటి దేవుడు. మార్పునే కోరుకుంటున్నాడు ఆయన, పరిశుద్ధతనే కోరుకుంటున్నాడు ఆయన, పవిత్రతనే కోరుకుంటున్నాడు ఆయన, సమాధానమునే కోరుకుంటున్నాడు ఆయన. అల్లరిని కాదు, దూషణలు కాదు, వ్యతిరేకతలు కాదు, తిరుగుబాటుతనము కాదు, మొండితనము కాదు. ఆ యొక్క గాడిద ఏ రీతిగా అయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అస్తాలు పడనప్పుడు ఆ యొక్క గాడిద ఏ రీతిగా సాధువుగా మారిపోయిందో, సాత్వికంగా మారిపోయిందో, యేసుక్రీస్తు మన జీవితంలోనికి వచ్చినప్పుడు మనలో కూడా మార్పు రావాలా, సాత్వికులుగా ఉండాలా, జగడ మారే వారముగా ఉండకూడదు, భేదాలు పెట్టుకునే వారముగా ఉండకూడదు, విమతములు కలిగి ఉండకూడదు, మత్తతలు కలిగి ఉండకూడదు, వ్యతిరేకతలు కలిగి ఉండకూడదు. పరిశుద్ధతే ఆయన కోరుకుంటున్నాడు, సమాధానమని ఆయన కోరుకుంటున్నాడు. అల్లరిని ఆయన కోరుకోవటం లేదు, అల్లరిగా ఆయన ఉండటం లేదు. అల్లరిని ఆపమని చెప్తున్నటువంటి దేవుడు, అన్య జనులు ఎలా అల్లరిని చేస్తున్నారని అడుగుతున్నటువంటి దేవుడు. కుమారునికి కోపం వస్తుంది, ఆయన్ని ముద్దు పెట్టుకోనండి. ఆయన కోపము రానీయకుండా ఆయన్ని ముద్దు పెట్టుకోనండి. కుమారుడిని లోకానికి పంపించినటువంటి దేవుడు, సాత్వికుడుగా, సమాధానకర్తగా మనకు రక్షణ పాత్రను తీసుకొచ్చినటువంటి దేవుడు. మనము చేసినటువంటి అపరాధములు, మనం చేసినటువంటి పాపములు, మనం చేసినటువంటి దోషములు, మనం చేసినటువంటి అన్యాయములు, అక్రమాలు, అవినీతి పనులు అన్నీ కూడా ఆయన భరించుకున్నాడు. నీ అపవిత్రతను ఆయన క్షమించినాడు, నీ అవివేకాన్ని ఆయన మన్నించాడు. మన్నించినటువంటి దేవుడు, మన్నింపు కోరుకున్నటువంటి దేవుడు, మన్నించమని నీకు నాకు చెప్తున్నటువంటి దేవుడు, క్షమించమని చెప్తున్నటువంటి దేవుడు, క్షమనే కోరుకున్నటువంటి దేవుడు. క్షమాపణ లేనటువంటి జీవితాలు కలిగి మనము ఉండకూడదు. సమాధానకర్తగా ఆయన మన జీవితంలోకి వచ్చినప్పుడు మన జీవిత స్థితిగతులు మారిపోవాలా, మన వైఖరి మారిపోవాలా, మన శైలి మారాలా, మన మాట మారాలా, మన ప్రవర్తన మారాలా, మన చూపు మారాలా, మన స్థితిగతులు మారాలా. నేను మారను అంటే తగదు, నేను మారను, నేను ఇంతే అని అనుకోకూడదు. అంటే యేసయ్య నీ లేక రాలా, యేసయ్య నువ్వు నిజంగా నీ జీవితంలోనికి నువ్వు ఆహ్వానించలా. ఆయన నువ్వు పరిపూర్ణంగా విశ్వసించి నీ జీవితంలోనికి నువ్వు తీసుకొని ఉంటే ఆయన కోరుకున్నట్టే నువ్వు ప్రవర్తిస్తావు. ఆయన ఉండమంటే నువ్వు ఉంటావు, ఆయన నడవమన్నట్టే నువ్వు నడుస్తావు. ఆయన నడవమని చెప్పినట్టుగానే నడిచింది గాడిద. అవునా? పరుగులు ఎత్తిందా? ఆయన ఎక్కించుకొని ఎక్కడన్నా తోసేసిందా? నక్కముఖాల పరిగించిందా? అటు ఇటు పరిగించిందా? లేదు, ఆయన్ని మోస్తున్నది, ఆయన కూర్చున్నాడు. ఎంత సాత్వికంగా ఉన్నది, ఎంత నమ్రతంగా ఉన్నది, ఎంత విధేయతగా ఉన్నది, ఎంత వివేకముగా ఉన్నది. మరి నీలో నువ్వు మోస్తు నిన్ను ఎక్కినటువంటి యేసయ్య, నిన్ను ఎక్కినటువంటి యేసయ్య మరి ఆ గాడిద లోబడింది కదా, విధేయత నేర్చుకున్నది కదా. మరి మన మీద యేసయ్య ఈ గాడిదల మీద ఆయన కూర్చొని ఉంటే ఆ గాడిదకు సాదృశ్యం మనమే. ఎవరు? ఆ గాడిదని చెప్పాడు యేసయ్య. ఆ గాడిద అంటే ఎవరు? మనమే. మనందరము కూడా మన మీద ఆయన కూర్చోవాలని ఇష్టపడుతున్నాడు, మనం కావాలని ఆయన కోరుకుంటున్నాడు. అది నాకు కావాలా, ఆ గాడిద నాకు కావాలా, నా అవసరానికి కావాలా, నా పనికి కావాలా, నేను వాడుకోవాలా, నేను ఎక్కి నేను తిరగాల అని నీ మీద కూర్చోవటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన కూర్చోవటానికి ఇష్టపడుతున్నాడు. మరి ఆయన్ని కూర్చొని పెట్టుకొని నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు?
ఆయన్ని కూర్చొని ఆయన్ని నీ మీద ఎక్కించుకొని నువ్వు నడుస్తూ నీ నడవడికి ఎలా ఉన్నది? పక్కన చూడలేదంట, మట్టల వైపు చూడలేదంట, బట్టల వైపు చూడలేదంట. పరుస్తూ ఉన్నారంట బట్టలు దారి పొడుక్కున. పక్కన ఈ ఖర్జూరపు మట్టలు పెట్టుకొని ఇట్లు ఇట్లు ఊపుతూ ఉన్నారంట. ఏవి కూడా కనబడలేదంట, పక్క చూపులు చూడలేదంట, పక్క చూపులు లేవు. తన యొక్క మార్గము సూటిగానే ఆయన ఎక్కి ఆయన ఏ రీతిగా నడిపించుకుంటూ పోతున్నాడో ఆయన చేతిలోకి ఆ గాడిద ప్రవర్తన అంతా కూడా వచ్చేసిందంట. ఆ మొండితనం పోయిందంట, ఆ మూర్ఖత్వం పోయిందంట. ఏమొచ్చేసిందంట? నిబ్బరంగా ఉండదంట. మొండితనం పోయింది, మూర్ఖత్వం పోయింది, మాట వినని తత్వం పోయింది, పరుగులెత్తే తత్వం పోయింది, ఎడపడంగా రంకిలేస్తూ అరుస్తూ పరిగించేటటువంటి ఆ తత్వం పోయిందంట. అంతా మారిపోయిందంట. ఈరోజు యేసయ్య మన జీవితంలోనికి వచ్చిన తర్వాత మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన జీవితాలు మారాయా? పరిపూర్ణంగా మారాయా? ప్రభువుకి ఇష్టంగా, ప్రభు మెచ్చే విధంగా, ప్రభు నచ్చే విధంగా, ప్రభు ఇష్టపడే విధంగా ఆయన నిన్ను చూసి సంతోషించే విధంగా మార్పు కలిగినటువంటి జీవితము మనలేకొచ్చిందా? ముందున్నటువంటి పరిస్థితిలోనే మనం ఉన్నామా? ఎక్కించుకున్నానన్న ఒక భ్రమలో ఉన్నామా? భ్రమలో బ్రతుకుతున్నామా? నా మీద యేసయ్య కూర్చున్నాడని ఒక భ్రమలో ఉన్నామా? ఒక కల్పన కథలో ఉన్నామా? కలల్లో ప్రవర్తిస్తున్నామా? స్వప్నాలలో తిరుగుతున్నామా? ఊహల్లో తేలుతున్నామా? ఎలా ఉన్నాం మనము? ఎలాంటి స్థితిలో ఉన్నాం? యేసయ్యని ఎక్కించుకొని, యేసయ్యని తీసుకొని, యేసయ్యని మన హృదయంలో ఉంచుకొని మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? మన బిహేవియర్ ఎలా ఉంది? మన ప్రవర్తన ఎలా ఉంది? మన మాట ఎలా ఉంది? మన తత్వం ఎలా ఉంది? మన స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఒక్కసారి మనముల గురించి మనము ఆలోచించుకోవాలా? ఒక్కసారి మనముల గురించి మనము ఆలోచించుకోవాలా? ఒక్కసారి ఆగి నీ జీవితాన్ని గురించి ఒక్కసారి తరికించుకో, ఒక్కసారి ఆలోచించు. ఎన్ని చోట్ల ఎన్ని విధాలుగా యేసయ్యను మరలా 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 సిలువేస్తున్నావు. ఆయన చాటుగా వెళ్ళి ఎన్ని మారులు నీ కొరకు నా కొరకు ఏడ్చాడో. మన గర్వాన్ని బట్టి, మన గర్వపు మాటలను బట్టి, మన అతిశయ మాటలను బట్టి, మన యొక్క తిరుగుబాటు చేసేటటువంటి మాటలు బట్టి ఎన్నిసార్లు ఆయన చాటుగా వెళ్ళి ఏడుస్తున్నాడు. గ్రహిస్తున్నావా? గ్రహింపు లేని జీవితంలో ఇంకా ఈ లోకములో ఉన్న వాటి వైపు చూస్తున్నావా? ఈ లోకములో ఉన్న వాటినే స్నేహిస్తున్నావా? ఈ లోకము కొరకు ప్రయాసపడుతున్నావా? ఒక్కసారి ప్రభువైనటువంటి యేసయ్య మరి ఆ యెరూషలేము పట్టణంలోనికి వచ్చినప్పుడు ఆ యెరూషలేము పట్టణమును గురించి ఏడ్చినాడు. ఈరోజు నన్ను గురించి, నిన్ను గురించి, మనందరిని గురించి ఏడ్చేటటువంటి స్థితిలో యేసయ్య ఉన్నాడా? సంతోషించేటటువంటి స్థితిలో ఉన్నాడా? రెండు విధాలుగా ఉన్నది అక్కడ. రెండు విధాలుగా అయినటువంటి మనస్తత్వాలు అక్కడ కనబడుతూ ఉన్నాయి. విషాదము ఉన్నది, సంతోషము ఉన్నది. సియోను వాసులారా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లసించండి. మీ రాజు దీనుడై, రక్షకుడై, నీతిపరుడై ఆయన నీ దగ్గరకు వస్తున్నాడు. రక్షణ సిద్ధపరచుకొని నీ దగ్గరకు వస్తున్నాడు. నువ్వు సంతోషంగా ఉండు, నువ్వు సమాధానంగా ఉండు, భయపడొద్దు. నీ రాజు ఇదిగో సాత్వికుడుగా నీతో ఉన్నాడు. నీ పక్షాన ఆయన యుద్ధం చేయబోతున్నాడు. సాత్వికముతో యుద్ధము ఈటలతో కాదు, కత్తులతో కాదు, బాకులతో కాదు, గుర్రాలతో కాదు, సమాధానముతోనే ఆయన యుద్ధం చేయబోతున్నాడు. ప్రేమతోనే ఆయన యుద్ధం చేయబోతున్నాడు. ప్రేమను ధ్వజముగా ఎత్తబోతున్నాడు. ప్రేమతో సమస్తమును కూడా జయించబోతున్నాడు. మరి ఆ ప్రేమమూర్తిని, ఆ కరుణామూర్తిని, ఆ కృపామయుణ్ణి, ఆ దయామయుణ్ణి నువ్వు ధరించుకొని ఉంటే మరి ఆయనలో, ఆయన తత్వములో, ఆయన యొక్క తీరులో, ఆయన యొక్క ఆలోచనలలో నువ్వు కూడా మిళితమైపోవాలా,
కలిసిపోవాలా, ఒకరినొకరు పెనవేసుకోవాలా. భార్య భర్తలు ఎలా ఒకరికి ఒకరు ఇద్దరు కూడా వాళ్ళు ఇద్దరుగా కాకుండా ఒక్కరుగా పెనవేసుకుంటారు, అదేవిధంగా దేవుడితో నువ్వు పెనవేసుకుని ఉన్నావా? సంబంధాన్ని కలిగి ఉన్నావా? బాంధవ్యాన్ని కలిగి ఉన్నావా? బంధుత్వాన్ని కలిగి ఉన్నావా? ఎలా ఉన్నావు? ఒక్కసారి ఈ యొక్క మట్టల ఆదివారములో నా జీవితం ఎలా ఉన్నది ప్రభువా? నా జీవితంలోనికి నిన్ను సాదరంగా నేను ఆహ్వానిస్తున్నాను ప్రభువా. నేను విధేయుడినై నిన్ను నేను నా జీవితంలోనికి ఆహ్వానిస్తున్నాను ప్రభా అని నోరు తెరిచి ఒక్క మాట ప్రభువు దగ్గర నువ్వు పలికితే ఎంత మేలు. ఇశ్రాయేలు, ఈ రోజు నువ్వు నా మాట వింటే నీకు ఎంత మేలు. వేగిరిమే వచ్చి నీ శత్రువులు నేను అణగద్రొక్కుతాను కదా, కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను కదా, మంచి గోధుమలతో నిన్ను నేను తృప్తిపరుస్తాను కదా. ఇశ్రాయేలు, సియోను వాసులారా, పరిశుద్ధమైన జనమా, పరిశుద్ధుని రక్తములో కడగబడ్డ బిడ్డలారా, నీతిమంతుని యొక్క రక్తములో కడగబడ్డ బిడ్డలారా, గొర్రె పిల్ల రక్తములో కడగబడ్డ బిడ్డలారా, ఈరోజు మన కొరకు ఆయన సమస్తమును కూడా దారబోసుకునేసి రిక్తుడుగా ఈ లోకములోనికి వచ్చేసాడు. రిక్తుడుగా నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవగాని మనుషు కుమారుడు తలవాల్చుకున్నట్టుకు స్థలము కూడా లేనటువంటి స్థితిలో ఆయన వచ్చి నీ కోసం నా కోసం దరిద్రుడై రిక్తుడై తనకున్నటువంటి భాగ్యాన్నంతటినీ కూడా సంపూర్ణంగా మనస్ఫూర్తిగా వదులుకొని ఇక్కడికి దారిద్రతను అనుభవించడానికి వచ్చినటువంటి దేవుణ్ణి నువ్వు సాధారణంగా నీ జీవితంలోనికి ఆహ్వానిస్తే ఆయన ద్వారా ఎన్నో మేలులు, ఎన్నో కృపలు, ఆయన ద్వారా పరలోక రాజ్యానికి ప్రాప్తి మార్గం, సత్యం, జీవం నేనేనంటున్నాడు. ఆయన ద్వారానే పరలోక రాజ్యానికి మనము చేరాల. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా సరే ఒకనాటికి మనం విడిచిపెట్టాలా. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట మనకు జీవము, మనకు మేలు. నువ్వు నా మాట వింటే నీకు ఎంత మేలు. యేసయ్య మాట వింటే, మరియమ్మ చెప్పింది కదా, ఆయన మాట మీరు వినండి, ఆయన చెప్పింది మీరు చేయండి అన్నాడు. అదేవిధంగా ఆయన మాట విన్నది, ఆయన స్పర్శ తగలతానే తన జీవితాన్ని మార్చినటువంటి దేవుడు, గాడిద యొక్క మూర్ఖత్వాన్ని, మొండితనాన్ని తీసివేసినటువంటి దేవుడు, నీలో ఉన్న మూర్ఖత్వాన్ని, నాలో ఉన్న మనందరి యొక్క మొండితనాన్ని, మూర్ఖత్వాన్ని, మనలో స్వాభావికంగా పుట్టినటువంటి అవిధేయతలన్నిటి కూడా తీసివేయటానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నిన్ను నన్ను మనందరినీ కోరుకున్నటువంటి దేవుడు, మనలందరినీ కావాలకొనికి ఆయన మన దగ్గరకు వచ్చినటువంటి దేవుడు. మనం చేర్చుకుందామా? చేర్చుకుంటే నీ జీవితం బాగుపడుతుంది. చేర్చుకుంటే మనం అందరం బాగుంటాము. చేర్చుకుంటే అనేకులకు దీవెనకరంగా ఉంటాము, అనేకులకు మార్గదర్శకులుగా ఉంటాము, అనేకులకు యేసయ్య వార్తను చెప్పేటటువంటి వారముగా మనం ఉంటాము. అట్టి కృప దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయం అంతా మనకి ఇవ్వాలని మనం ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలో వంచి అందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రం నాయన పరిశుద్ధుడా, హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రమయ్యా, 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 హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రమయ్యా, 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 అయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. నా తండ్రి, నా దేవా, నీకు వందనాలు నాయన, స్తోత్రాలు నాయన. కృప కలిగిన దేవుడా, ప్రేమ కలిగిన తండ్రి నాయన, సర్వోన్నతుడా, సర్వాధికారి నా ప్రభువా, సర్వానికి మూలమా, సమస్తమునకు ఆధారమా నాయన. అయ్యా, నువ్వు లేకుండా ఏది కలగలేదు నా ప్రభా. సమస్తము కూడా నాయన నీ మూలంగా కలిగినాయి ప్రభా. సమస్తము కూడా నాయన నీ నిమిత్తమే కలిగినాయి ప్రభా. నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం నా తండ్రి. అయ్యా, అన్నిటిని కూడా నాయన వదిలి రిక్తుడుగా నా తండ్రి నాయన మా కొరకు నాయన ఈ లోకానికి వచ్చిన ప్రభా నాయన ఎన్నో శ్రమలు నా తండ్రి అనుభవించినటువంటి దేవుడు నా ప్రభా నాయన. అయ్యా, నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం నా తండ్రి. తిరుగుబాటుదారులకు నా తండ్రి నాయన పాపాన్ని నివారించటానికి నా ప్రభా నాయన అయ్యా ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు నా ప్రభా నాయన. మా పాప దోషాలను పరిహరించండి అయ్యా, మా తప్పులు దయతో క్షమించండి అయ్యా, మా జీవితాలను మార్చండి అయ్యా, మా బ్రతుకులను మార్చండి అయ్యా. అయ్యా 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 మా యొక్క ప్రవర్తన మార్చండి ఆయన. మాలో మీరు నివాసము చేయండి అయ్యా, మాలో మీరు నివాసము చేయండి అయ్యా. మమ్మల్ని శుద్ధి చేయండి అయ్యా, పరిశుద్ధపరచండి అయ్యా, పవిత్రపరచండి అయ్యా. మీరు నివసించే స్థానముగా, మీరు నివసించే మందిరాలుగా నాయన
మా జీవితాలను మార్చండి అయ్యా, మా కుటుంబాలను మార్చండి అయ్యా, అయ్యా మా సమాజమును మార్చండి అయ్యా. అయ్యా నీకు స్తోత్రం స్తోత్రం. మా దేశాన్ని మార్చండి అయ్యా. అయ్యా నీకు స్తోత్రం నాయన. అందరికీ కూడా రక్షణ దయచండి అయ్యా. అందరికీ రక్షణ తీసుకొచ్చిన దేవుడు నా ప్రభువా. నీ రక్తము నా తండ్రి నాయన ప్రతి పాపాన్ని కడిగింది నా ప్రభువా. పాపికి నాయన ఇదిగో నా తండ్రి పరిశుద్ధమైనటువంటి మార్గాన్ని చూపించింది అయ్యా. తండ్రి నీకు స్తోత్రం నాయన. లోబడే బిడ్డలుగా నా తండ్రి, విధేయత కలిగిన బిడ్డలుగా నీ మాటలు నా తండ్రి నాయన మేము నా తండ్రి నాయన అయ్యా సాధారణంగా మా జీవితంలోనికి నాయన ఆహ్వానించే వారముగా ఉండటానికి సహాయమును దయచేయమని నా తండ్రి. చిన్నవారిని పెద్దవారిని పేరు పేరున వేరువేరుగా కుటుంబాలుగా దీవించిన ఆయన, ఆశీర్వదించిన ఆయన, మంచి ప్రవర్తన ఆయన, పరిశుద్ధమైన ప్రవర్తన నా తండ్రి ప్రతి ఒక్కరూ కలిగిన ఆయన జీవించి నీకు సాక్షులుగా నా ప్రభువా నాయన మా సాక్ష్య జీవితాన్ని కాపాడుకునేదానికి నాయన నీకు సాక్ష్యాన్ని నాయన పలికే వారముగా నాయన మేమందరము ఉండటానికి సహాయమును దయచేయమని నా ప్రభువా. మమ్మల్ని బిడ్డలని కుటుంబాలు నా తండ్రి నీ చేతులకు అప్పచెప్పుకున్నాం తండ్రి. మా సభని నాయన సంఘములు నా తండ్రి, మా సేవకులను సేవకురాలు నా ప్రభా, మా పరిచర్నంతటిని కూడా నీ చేతులకు అప్పచెప్పుకున్నామయ్యా. అయ్యా ఇదిగో నా తండ్రి మా దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, ప్రభుత్వ అధికారులు, ప్రధానుల చేతులకు అప్పచెప్పుకున్నాం తండ్రి. ఎక్కడెక్కడ నా తండ్రి నాయన ఈ పునరుద్ధాన దినాన్ని గురించి నా ప్రభువా అయ్యా ఇదిగో నా తండ్రి నాయన ప్రకటిస్తున్నారు నాయన. ఆయా నా తండ్రి సభలు, ఆయా మందిరాలు, ఆయా సేవకులు, ఆ యొక్క విశ్వాసాలందరినీ కూడా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటూ ఇమ్మట్టుకు మాకు తోడుగా ఉన్న దేవుడు నా ప్రభువా. ఇక ముందు కాలం కూడా మీరే మాకు తోడుగా ఉండి కాపాడి దీవించి సహాయమును దయచేసిన ఆయన నీ నామాన్ని మహింపరచుకుని గనపరచుకోమని, నీ రాకడ కొరకు సిద్ధపరచమని నా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమును సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకము. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు మనల్ని అందరినీ కాచి కాపాడును గాక. ఆమేన్.